అందరికీ నమస్తే అండి. లాస్ట్ వీడియోలో వాడపల్లి వెంకన్న చరిత్ర గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అయినవిల్లి వినాయకుడి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. వాడపల్లి వెంకన్న చరిత్ర వీడియో ఎవరైనా మిస్ అయితే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మన అమృతధార ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇతిహాసాల ప్రకారం రెండు కథలున్నాయి. మొదటి కథ ప్రకారం దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడే పూజలు జరిపాడని చెబుతారు. స్వయంభూ వినాయక క్షేత్రాలలో అయినవిల్లి క్షేత్రం మొట్టమొదటిదని విశ్వసించబడుతుంది. ఇది కృతయుగానికి చెందిన దేవాలయం. అంటే ఈ గుడి వందల వేల సంవత్సరాల క్రితంది కాదు, కొన్ని యుగాల కిందటి పుణ్యక్షేత్రం. రెండో కథ ప్రకారం వ్యాస మహర్షి దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభించే సమయంలో ఇక్కడ పార్వతీ తనయుడైన వినాయకుడిని ప్రతిష్ఠించాడని, ఈ వినాయకుడే భక్తుల కోరికలు తీర్చే సిద్ధి వినాయకుడు అయ్యాడని చెబుతారు. ఈ క్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక క్షేత్రం కన్నా పురాతనమైనది. పూర్వం అయినవిల్లిలో స్వర్ణ గణపతి మహాయజ్ఞం చేస్తారు. చివరి రోజున సమర్పించే పూర్ణాహుతి ద్రవ్యాన్ని స్వయంగా ఆ మహాగణపతే వచ్చి తన తొండంతో అందుకోవాలని గణపతిని ప్రార్థిస్తారు. వాళ్ళ కోరికను తీర్చడానికి గణపతి స్వయంగా దర్శనమిచ్చి ఆ పూర్ణాహుతి ద్రవ్యాన్ని అందుకుంటాడు. అదే సమయంలో వినాయకుడి రూపం చూసి ముగ్గురు నవ్వుతూ హేళన చేస్తారు. అప్పుడు వినాయకుడికి కోపం వచ్చి ఆ ముగ్గురిని వచ్చే జన్మలో చెవిటి, గుడ్డి, మూగ వాళ్ళలా జన్మిస్తారు అని శపిస్తాడు. ఆ ముగ్గురు తమ తప్పులను తెలుసుకొని వినాయకుడిని క్షమించమని వేడుకుంటారు. కరుణ హృదయం కలిగిన వినాయకుడు వాళ్ళకి శాప విముక్తిని కూడా కలుగజేస్తాడు. వచ్చే జన్మలో మీ వల్ల నా స్వయంభూ విగ్రహం బయటపడుతుంది, నా స్పర్శతో మీరు శాప విముక్తులు అవుతారు అని చెప్తాడు. ఆ ముగ్గురు కథే ఆ కాణిపాక వినాయకుడి కథ. ఈ ముగ్గురు అన్నదమ్ములు శాపం కారణంగా గుడ్డి, చెవిటి, మూగ వారిలా జన్మించారు. వారు ముగ్గురు చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. వారి పొలానికి నీరు పెట్టడానికి నూతి నుండి నీళ్లు తోడేవారు. ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ఒకరు నూతిలో దిగి లోతుగా తవ్వడం మొదలు పెట్టారు. కాసేపటికి గడ్డపారకు రాయి లాంటి పదార్థం తగిలింది. కిందకి చూస్తే ఆ రాయి నుండి రక్తం కారుతుంది. ఆ నూతిలో నీరు అంతా రక్తం రంగులో మారిపోయి నుయ్యి నిండిపోయింది. అప్పుడు ముగ్గురికి అవిటితనం పోయి శాప విముక్తి కలిగింది. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల వారు నూతి వద్ద చేరుకొని ఇంకా లోతుగా తవ్వడానికి ప్రయత్నించారు. అప్పుడు వినాయకుడి స్వయంభూ విగ్రహం ఊరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది. అందుకే అయినవిల్లి కాణిపాక గణపతి క్షేత్రం కన్నా పురాతనమైనది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో ఈ దేవాలయంలో 1,00,000 పెన్నులతో గణపతిని పూజించి ఆ పెన్నులను విద్యార్థులందరికీ అందజేస్తారు. కొత్త వాహనాలు కొన్నవారు ఇక్కడ పూజ చేయించి ఇక్కడ నుండే ప్రారంభిస్తారు. ఏమైనా ముఖ్యమైన పనులు తలపెట్టినా ఇక్కడ వినాయకుడిని దర్శించుకొని మొదలు పెడతారు. విద్యార్థులైతే పరీక్ష హాల్ టికెట్ ని తీసుకొచ్చి వినాయకుడి కాళ్ళ దగ్గర పెట్టి అర్చన చేయించి తీసుకెళ్తారు. కృతయుగం నాటి చరిత్ర ఉన్న ఈ స్వయంభూ దేవాలయం మన కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలానికి చెందిన అయినవిల్లి గ్రామంలో ఉంది. అమలాపురం నుండి 13 కిలోమీటర్ల దూరంలో, రావులపాలెం నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. రావులపాలెం నుండి వెళ్లే దారి అంతా ఒక పక్క కాలువ, మరొక పక్క చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ గుడిలో వినాయకుడు దక్షిణముఖుడై ఉంటాడు. సాధారణంగా దేవాలయాలు తూర్పు ముఖాన ఉంటాయి. ఇక్కడ అయినవిల్లిలో దక్షిణ ముఖం ఉండడం విశేషం. ఈ ఆలయంలో 2 గోపురాలున్నాయి. దక్షిణ గోపురం నుండి వినాయకుడిని దర్శించుకోవచ్చు. ఈ దేవాలయానికి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే తప్పకుండా అన్నప్రసాదం స్వీకరించండి. ఇక్కడ అన్నప్రసాదం చాలా బాగుంటుంది. మీరు ఈ దేవాలయానికి వెళ్తే మీ అనుభవాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అమృతధారాని సబ్స్క్రైబ్ చేసుకోండి.